పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఇచ్చేసిరా. ఎవరికి? ఎవరో పొలం కొనడానికి వచ్చారు. మనం పొలం అమ్ముతున్నావా? బంగారం కొనుక్కుండాను, పొలాలు అమ్ముకుండాను పెళ్ళిళ్ళు అవుతాయంటే మీ అక్క పెళ్ళికో 10 లక్షల దాకా కావాలి కదా, అందుకే ఒక 5 ఎకరాలు అమ్ముతున్నారు. ఎకరానికి 3 లక్షల పైన పెరుగుతుంది. కాలువ పక్కన పొలం అండి. ఎకరానికి 40 బస్తాల పైన పడుతాయండి దాడవాకి. మీరు మరీ డబ్బులు అర్జెంట్ అంటున్నారు. 2 కంటే ఇవ్వలేనండి. మరి ఇవ్వలేరండి. అవసరం మాది కదా అని మీరు మరీ అన్యాయంగా తగ్గిస్తున్నారు. అంతేనన్నయ్య, మనం అమ్మాలంటే కందిపప్పు రేటు చెప్తారు, కొనాలంటే జీడిపప్పు రేటు చెప్తారు. జోకు మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, కానీ డబ్బులు మాత్రం వారం లోపు కావాలి, అది అర్థం చేసుకోండి. మీరు సంతకాలు పెట్టించే టైంకి 10 లక్షలు అనా పైసలతో సహా జమ కట్టేస్తానండి. కట్టేస్తారండి. మాది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండి, అందరూ సొంతకాలే పెడతారు. మీ మనవడి గారితో కూడా పెడతాడు. అంటే పెట్టరని కాదనుకోండి, భవిష్యత్తులో ఏ రకమైన గొడవలు రాకుండా ఉండాలని 3 లక్షలు విలువ చేసే భూమిని మరీ 2 లక్షలకు కొన్నానని కోపం అది ఉంటే అసలు మీరు భూమి అమ్మడం అంటేనే నేను నమ్మలేకుండా ఉన్నానండి. అసలు మేము ఎక్కడ స్టాంప్ పేపర్ కొన్నారా? కొన్నానండి. కొనం అక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నానండి. నన్ను వదిలేండి మూర్తి గారు, నేను మీ పొలం కొనలేరండి. ఏమైందండి? నేను నచ్చలేదో, నేను చెప్పిన రేట్ నచ్చలేదో వారి మనవడి గారికి ఈ పొలం అమ్మడం ఇష్టం లేనట్టుందండి. నన్ను వదిలేండి సార్. వస్తామండి. నీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా, వాళ్ళ ముందు మా పరువు తీయాలా? ఇంకా ఎందుకనయ్యా నిల్చొని చూస్తున్నావు? వీడింట్లో ఉండగా పిల్లల పెళ్ళిళ్ళు కాదు కదా. నాయుడు, ఏంటిది? కంచె ఇంగ్లీష్లో ఫెన్సింగ్ అంటారని ఎంఆర్ఓ గారు ఇప్పుడే చెప్తున్నారు, మీరు వచ్చారు. తెలివిగా మాట్లాడొద్దు నాయుడు. చూసారా, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? నా పొలంలో వేసిన ఈ కంచె తీసేసి నీ హద్దుల దగ్గర వేసుకో. ఎంఆర్ఓ గారు, ఈ 5 ఎకరాల మీద వీడి కన్నుందని మీకు తెలుసు. ఇలాంటి తప్పులు ఆపకపోయినా పర్లేదు, కానీ ఇలా దగ్గరుండి జరిపించడం మాత్రం మీకు గౌరవం అనిపించుకోదు. చూడండి మూర్తి గారు, ఈ 5 ఎకరాలు మీదని మీకు అనిపించింది అనుకోండి, కోర్టుకు వెళ్ళండి, అది సివిల్ కేసు అవుద్ది. ఇలా వచ్చి గొడవ చేశారనుకోండి, అది క్రిమినల్ కేసు అవుద్ది. ఛీ, నా ఇళ్ళ నీచుడితో మనకేంటని వదిలేశారనుకోండి, బోల్డ్ అంత టైం సేవ్ అవుద్ది. అదేండి సంగతి, అలా జరిగిందండి. కాబట్టి పొలం మీదే, పత్రాలు నాది. నాయుడు, ఇప్పుడే వెళ్ళి పోలీసులు తీసుకొచ్చి నిన్ను అరెస్ట్ చేస్తాను. మీరు 1957 మోడల్ కారే వాడుతున్నారు అనుకున్నాను, బ్రెయిన్ కూడా ఆ మోడల్నే వాడుతున్నారు. ఇలా అయితే కష్టం. పోనీరా పోలీస్ స్టేషన్కి. ఏంటి పర్దు, ఏమన్నా గొడవ? నాయుడు మన పొలంలో ఫెన్సింగ్ వేసాడు. తెలియకేసుంటాడు, తర్వాత ఏం చేద్దాంలే. వెళ్ళు సార్, చెప్పొస్తా. ఎందుకు? మాట్లాడడానికే కదరా వెళ్ళనే. ఇప్పుడు నాయుడుతో మాట్లాడతాం నాకు ఇష్టం లేదురా. ఏ ఆడేమన్నా పెద్ద తోపా? ముసలాడు మనవాడు మన దిగాడు. కుర్రోడు బాగా లేతగా ఉన్నాడు. నాయుడు గారు, మీరు చేసేది తప్పు. తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా. ఏం చేయమంటావు? పూర్వం పెట్టి కాల్చేవాడిని, ఇప్పుడు బాగా తగ్గించా. నేను మాట్లాడేది సిగరెట్ల గురించి కాదండి. కొంపదీసి పొలం గురించే ఏంటి? చూడు బాబు, మీ తాత ఇప్పుడు ఎస్ఐ దగ్గరికి వెళ్ళాడు. నేను నిన్ను సాయంత్రం వెళ్ళి 10,000 ఇచ్చి వచ్చాను. ఇప్పుడు ఆడు వస్తాడు, నాకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఆటోమేటిక్గా మీ తాతకి బీపీ వస్తుంది, నువ్వే మోసుకెళ్ళాలి. కాబట్టి గట్టిగా రెడీగా ఉండు. వెళ్ళు. నాయుడు, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు మస్ అయిపోతావు. ఎంఆర్ఓ గారు, మీరన్నా చెప్పండి, ఈ పొలం మాది. According to the given survey numbers, these paddy fields belong to Mr. Naidu, you know. అంటే ఈ విషయంలో మీరు ఏం చేయలేరా? ఏమీ చేయలేరా? అంటే కుర్రాడికి కొంచెం చాదస్తం ఎక్కువ. I see.
ఏంటిది ఇలా దౌర్జన్యం చేస్తారండి మీరు? ఇటెందుకు? నేను ఇందాకే అడిగాను మీరేమన్నా చేయగలరా అని. ఇప్పుడు నేను చేస్తాను. చూడాలనుకుంటే ఉండొచ్చు, లేదా వెళ్ళిపోవచ్చు. ఇవి ఎంత ఇంపార్టెంట్ పేపర్లో తెలుసా? ఏంటి ఎక్కడ వదిలేసిపోతున్నావు? నాయుడు గారు సాయంత్రం కలుస్తాను మీరుంటే. నిన్నే ఆగక్కడ. నువ్వు 10,000 ఇచ్చిన ఎస్ఐకి నేను ₹1,00,000 ఇస్తాను. ట్రాక్టర్ తిరగబడి చచ్చిపోయామని రాసేస్తాడు. పొలం కావాలో ప్రాణం కావాలో తేల్చుకో. ఎందుకు వదిలేసేవారు అవన్నీ? వెళ్ళాలి. ప్లీజ్. ఒక నిమిషం. నిన్న నాయుడు మనుషుల్ని చిత్తగొట్టావంటగా? గిరి చెప్పాడు. పర్లా బాగానే కొట్టాను. ఏంటి నువ్వు కొట్టేది? వాళ్ళే ఫుల్గా కొట్టొచ్చుంటారు. నువ్వు ఇలా తోయగానే పడిపోయి ఉంటారు. నిజమా? అదే నేననుకో ఇలా ఫైటింగ్లో గట్ర ఏం ఉండవు. ఇలా కొట్టానంటే పడుంటారంతే. బయట కూడా అదే చెప్పుకుంటున్నారు. ఏంటి వెటకరమా? ఏంటి చెట్టంత మనిషిని మాట్లాడుతుంటే రేడియో వినటం విని వెళ్ళిపోతున్నావు? ఎర్రగా ఉంటానని పొగరా? అవును. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, దగ్గర తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు? ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు.
ఏం చూసుకునే నీకు ఇంత పొగరు? ఏ రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు వచ్చి 2 జడ్లు కత్తిరిచ్చేస్తాను జాగ్రత్త. వీపు విమానం మొత్తం మోగిపోతుంది. తప్పకా నన్ను తిడతావా? వదులు వదులు. వదిలితే ఏం చేస్తా? డైరెక్ట్గా నా రూమ్కి వెళ్ళిపోతాను. ఆడపిల్లని కొడతావా? అరే రౌడీ పూరి, సచ్చినోడా. అరే ఏంటి పొడగొట్టి పూరి ఆగు. కొట్టేస్తావా? నీకే చెప్పేది పూరి. నీ సంగతి కార్తీక్ చెప్పి నేను ఉప్పు పాత్ర వేస్తాను చూడు. పూరి పూరి ఏ చా వదులు. ఆగవే. తాతయ్య వీడిని చంపేస్తున్నాడు. ఏయ్ ఈ సంగతి తాతయ్య ఏయ్. తెలుసా? మధ్యలో తాత ఎందుకు? ఏమైనా ఉంటే నువ్వు నేను తెలుసుకుందాం. ఎలారా తెలుసుకునేది? నువ్వు నన్ను కొట్టేసావరా బండ సచ్చినోడా? సారీ నాకొద్దు నీ సారీ నాకొద్దు. వ్యాక్. పూరి, నా మాట విను. నేను విన్ను. పూరి, నా నేను మాట. విన్ను. నేను విన్ను. పూరి, నేను ప్రతిదానికి విన్ను. చిన్నపిల్ల నేను తాతయ్య దగ్గరికి వెళ్ళిపో. అక్కడ బాబు ఇది ఏ స్టేషను? రైల్వే స్టేషన్. గుడివాడ. ఓ అందరు రాత్రిపూట కాఫీ తాగితే నిద్ర రాదంటారు. అదేంటోనండి, నేను తాగితే ఇట్టే నిద్రపోతాను. కాఫీ తాగుతారా? మీరు జోక్ చేస్తున్నట్టున్నారు. కాఫీ రండి. ఎక్కువ షో చేయి. ప్యాసింజర్స్ ఎవరిని డిస్టర్బ్ చేయదు. బాడీ బ్రౌన్ జాకెట్. టేక్ పొజిషన్స్. బ్యాగ్లో బిస్కెట్ ఉన్నాయి, ముంచుకు తింటే బాగుంటాయండి. రండి రండి రండి. కంపార్ట్మెంట్ రౌండ్ నేను వాడు మిస్ అవ్వకూడదు. కాలింగ్ ఆల్ స్టేషన్స్. హంతకుడు తప్పించుకున్నాడు. డౌన్ ద లేన్ అన్ని స్టేషన్స్ అలర్ట్ చేయండి. నన్ను ముక్కు. ఉగ్గే? ఏంటి నువ్వే? మీ అమ్మ కూరలో ఉప్పు ఏముంటాయో ఏకంగా వీధంతా బుగ్గేసావంటే? పార్థబాబు వస్తున్నాడు కదా అని. అబ్బా ఆ. ఈ వెల్కమ్ అటు ఉండాలి కదమ్మా. అవును నాన్నోయ్. ఏంటి అటు ఉండాల్సిన వెల్కమ్ ఇటు రాసిందయ్యా. ఏం పర్లేదు. అటు రాసిందనుకో ఆ. నువ్వు ఇంట్లోకి వస్తుంటే మాకు బాగుంటుందని అర్థం. అదే ఇటుందనుకో నువ్వు వెళ్ళిపోతుంటే మాకు ఇంకా బాగుంటుందని అర్థం. కదా దానికి ఇంత కష్టపడి వెల్కమ్ రాయటం ఎందుకు? బై అంటే సరిపోద్ది కదా. ఈ కాన్సెప్ట్ మీ నాన్నకి ఇంకా అర్థమైనట్లేదు. ఎక్కడికి వెళ్తున్నారు? పార్సల్ తీసుకురావడానికి స్టేషన్కి వెళ్తున్నాం. ఎలా గుర్తుపడతారు? పెద్దాడైపోయి ఉంటాడు కదా. కదా వాడు మనం గుర్తుపడతాడే పద. ఇప్పుడు మీరు ముసలాళ్ళు అయిపోయారు కదా. దేవుడా, కూతుర్నేమంటే క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చావా తండ్రి? రారా. అయ్యో నువ్వు పార్దు? అమ్మా బావొచ్చాడు. అమ్మా అమ్మా అత్తమ్మ. ఏయ్
ఎందుకు అరుస్తున్నావు? పార్థు బావొచ్చాడు. అమ్మా బావొచ్చాడు. లలిత పట్టుకో జాగ్రత్త. బాగా పొడిగయ్యాడే. ఆ, నేనే అనుకుంటే నాకంటే హైట్ ఉన్నాడు. అవునవును. పెద్దత్త గుర్తుపట్టలేదా? పార్థు ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావురా? అక్క అన్న ఇలానే ఉన్నాడు. ఏరా ఇన్నాళ్ళకి కనీసం మమ్మల్ని ఒక్కసారి కూడా చూడాలనిపించలేదురా నీకు? నీకోసం అక్క ఎంత ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎంత కాలం నుంచి మేము ఎంత బెంగ పెట్టుకున్నాం తెలుసా? చాలా ఆనందంగా ఉందిరా. పోన్లే. దేవుడే లేడు. దేవుడి దయ వల్ల ఇప్పుడైనా తిరిగి వచ్చేసావు. మాట్లాడవేంట్రా?